హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈ రోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఒకసారి ఈ విధంగా చికెన్ ఫ్రైని తయారు చేసుకుంటే మళ్ళా చేసుకొని తినాలనిపిస్తుంది. ఇంక లేట్ చేయకుండా ఆ తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ముందుగా 1/2 kg చికెన్ని ఉప్పు నిమ్మరసంతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లోకి 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 చెక్క నిమ్మరసం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. మసాలాను తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, 4-5 జీడిపప్పు పలుకులు, 1 స్టార్ ఫ్లవర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత ఇలా 2 సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. అలాగే ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇటు అటు కలుపుతూ 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. 5 మినిట్స్ అటు ఇటు వేయించుకున్న తర్వాత చికెన్ ఉడకడం కోసం టీ గ్లాస్తో వాటర్ వేసుకొని ఒకసారి మరలా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ అనేది డ్రై అయిపోయి చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. ఒకవేళ మీకు ఉడకకపోతే 2 మినిట్స్ పాటు మరలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే చికెన్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ వేయించుకునేటప్పుడు సాల్ట్ అనేది మనం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నాకు సాల్ట్ అనేది సరిపోయింది. ఏమైనా సాల్ట్ సరిపోకపోతే ఇక్కడే వేసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా 3 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకున్నామో. అలాగే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.